అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ అండ్ రీఅడ్మిషన్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు. జూన్ మంత్లో అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రీఅడ్మిషన్ అంటే ఏందో ఒకసారి అయితే క్లియర్గా చూద్దాం. రీఅడ్మిషన్ అంటే రెగ్యులర్ ఫీ కట్టకుండా ఉండి ఎగ్జామ్స్ రాయకుండా ఉంటే దాన్ని రీఅడ్మిషన్ కిందకి అయితే తీసుకుంటారు. ఒకవేళ మీరు రెగ్యులర్ ఫీ కట్టి కూడా ఎగ్జామ్స్ రాయకపోతే మీకు రిజల్ట్లో ఎఫ్ అని వస్తుంది అన్నట్టు, లేకపోతే యాబ్సెంట్ అని వస్తుంది. ఫెయిల్ అయితే ఎఫ్, ఒకవేళ మీరు యాబ్సెంట్ అయితే ఏబి అని రిజల్ట్లో అయితే వస్తుంది అన్నట్టు. సో రీఅడ్మిషన్ అంటే అసలు ఎగ్జామ్ ఫీయే కట్టకపోతే రీఅడ్మిషన్ కిందకి అయితే వస్తుంది అన్నట్టు. మీరు ఈసారి రెగ్యులర్ బ్యాక్లాగ్ ఫీ కట్టకపోయారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సింది వస్తుంది. రీఅడ్మిషన్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి. మళ్ళీ జూనియర్స్తో పాటు మీరు ఎగ్జామ్స్ అయితే రాయాల్సింది ఉంటుంది. జూనియర్స్ ఎగ్జాంపుల్కి వాళ్ళు 10 మంది ఉన్నారు అనుకోండి జూనియర్స్. మీరు రీఅడ్మిషన్ క్యాండిడేట్ కాబట్టి మీకు సెంటర్లో వాళ్ళతో పాటు వాళ్ళకి మీకు ఒకటే సెంటర్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి 10 మంది ఉన్నారు కదా, సో మిమ్మల్ని రీఅడ్మిషన్ క్యాండిడేట్ని 1 to 2 మధ్యలో వేస్తారు, లేకపోతే 9 to 10 మధ్యలో వేస్తారు, లేకపోతే 4 to 5 మధ్యలో వేస్తారు అన్నట్టు. అట్లా రీఅడ్మిషన్ క్యాండిడేట్ అయితే ఎవరి పక్కల లేకపోతే ఎవరి మధ్యలో పడేది మనమైతే చెప్పలేము. కాలేజ్ వాళ్ళు ఆ విధంగా అయితే నోటీస్ బోర్డులు అయితే అంటిస్తారు. ఇది 2019 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి సంబంధించిన ఈ ఎగ్జామ్స్ టైం టేబుల్ అన్నట్టు. అండ్ లాంగ్వేజెస్లో ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ అని వీళ్ళు కొంచెం డిఫరెన్స్ అయితే క్రియేట్ చేశారు. అండ్ మిగిలిన మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి ఏమీ మారలేదు, మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ సేమే ఉన్నాయి. సో మనకి ఎగ్జామ్స్ అనేవి 22 జూన్కి అయితే అయిపోతున్నాయి. ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.